Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. ఈ రోజు అయితే మీకు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఏంటి అంటే ఈ మధ్య ఇప్పుడు గణపతి పండుగ వస్తుంది కదా, వినాయక చవితి వస్తుంది. అందరూ వినాయకులను పెద్ద పెద్దగా అలంకరించి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన కెమికల్స్తో చేసిన విగ్రహాలనే తీసుకుంటున్నారు. కానీ ఈరోజు స్పెషల్గా మట్టితో వాళ్ళ స్వహస్తాలతో అప్పటికప్పుడు తయారు చేసే విగ్రహాల దగ్గరికి అయితే నేను మిమ్మల్ని తీసుకొని వచ్చాను. చిన్న చిన్న విగ్రహాలు అచ్చుల్లో పోసి తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఎంత మంచిగా చేసినారో చూడండి. న్యాచురల్ బంకమట్టి అనమాట. సో న్యాచురల్ మట్టితో అప్పటికప్పుడు తీసేసి అలా అచ్చు వేసేసిన తర్వాత అచ్చులో నుంచి తీసి ఇట్లా ఎండబెట్టడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ మీకైతే ఇప్పుడు ఎండబెట్టిన విగ్రహాలు ఉన్నాయి. సో లోపలికి మీకు తీసుకెళ్తాను. ఒక ఫ్యామిలీ వాళ్ళే అంటే వాళ్ళ ఓన్గా ఫ్యామిలీ ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు చూడండి. సో మంచి మంచి విగ్రహాలు తయారు చేస్తున్నారు ఇక్కడే అనమాట. సో ఇక్కడ మేకింగ్ స్టైల్ కూడా మీరు చూడవచ్చు, ఎంత బాగా చేస్తున్నారో చూడండి. ఓన్లీ ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బంకమట్టి అనమాట. బంకమట్టి ఈ మట్టిని తీసుకొని వచ్చి ఇక్కడికి అచ్చు ఉంటుంది కదా, ఈ అచ్చులో అయితే పెడుతున్నారు. ఈ అచ్చులో పెట్టిన తర్వాత రెండింటిని కంబైన్ చేసేసి పక్కన అలా విధంగా పెట్టడం జరుగుతుంది. మీకు టోటల్గా మేకింగ్ ప్రాసెస్ అదంతా నేను క్లియర్గా చూపిస్తాను మీకు. సో ప్రస్తుతం అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు. మీరు చూడండి ఏ విధంగా చేస్తున్నారో. ఓన్గా అంటే బంకమట్టి తీసుకొని వస్తారు, ఆ అచ్చులు ఉంటాయి. అప్పటికప్పుడే వీళ్ళు పొద్దున్న నుంచి చేస్తూనే ఉన్నారు. సింపుల్గా ఎప్పుడు మేము రాగానే ఒక 2-3 చేసేసి అక్కడ ఆంటీ గారు అక్కడ పెట్టేశారు కూడా చూడండి. ఈ విధంగా మీకు అసలు ఎలా చేస్తారు, ఏంటి, వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు. సో ప్రస్తుతం చూస్తున్నారు కదా, మేకింగ్ ప్రాసెస్ అనమాట ఇది. మట్టి వినాయకుడు అంటే బయట పొల్యూషన్ కెమికల్స్ అవన్నీ యూజ్ చేయకుండా ఇక్కడ ఫస్ట్ అయితే ఒక అచ్చు ఉంటుంది. ఆ అచ్చుకి ఒక పౌడర్ అద్దుతారు. ఈ పౌడర్ ఏం పౌడర్ అండి? అది మామూలు పౌడర్. అది మామూలు జస్ట్ అంటే అచ్చు మట్టి ఎల్లనీకి అంతే. ఓకే. సో వెంటనే దీంట్లో పౌడర్ వేసేసి మట్టి వేయాలి. ఇట్లా మట్టి ఇట్లా రౌండ్ గా కలిపేసి. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా, మట్టిని మొత్తం మౌల్ చేసేస్తున్నారు. ఒక షేప్ లో చేసేసుకొని అందులో పెట్టేస్తారు. అచ్చులోకి పెట్టేసి క్లియర్ గా అది ఆ అచ్చుకు తగ్గట్టు దాన్ని సరి చేసుకుంటున్నాడు అంకుల్. ఒకసారి చూడండి ఎట్లా మేక్ చేస్తున్నాడో. సో ఆ ప్రాసెస్ అనమాట ఇది. సో మొత్తాన్ని ఆ అచ్చుకు తగ్గట్టు మొత్తం క్లియర్గా ఆ షేపుకు తగ్గట్టు మొత్తాన్ని అదిమేస్తున్నారు. ఇక్కడ చేస్తున్నారు కదా చూడండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు అంకుల్ మీరు ఇది? నేను దగ్గర 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 15 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తాను. ఓకే. మట్టి వినాయకులే ప్రతిసారి వినాయకులు చేస్తా. ఏంటి అంటే ఏమైనా ఇన్స్పిరేషనా, లేదంటే నేచర్ కు మంచిగా మట్టితో చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా అట్లనా, లేదా మనం కదా మా సాంప్రదాయం ప్రకారం మట్టి పెట్టాలి, అందుకే మట్టి చేస్తారు. మట్టి కాలంలో కొంచెం కెమికల్స్ వచ్చి కెమికల్ వాడదు. మట్టి పెడితేనే శ్రేష్టం అని అంతా గిరాకీ ఎక్కువ ఉంది కాబట్టి మట్టి తయారు చేస్తున్నాం. నేచురల్ కి మంచి పబ్లిసిటీ కదా. ఇప్పుడు నేచురల్ అంటే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లో కూడా న్యాచురల్ గా మట్టి విగ్రహాన్ని పెడతారు. ఇక్కడైతే క్లియర్ గా మీకోసం అయితే నేను చాలా కష్టపడి తీసుకొని వచ్చాను. ఒకసారి చూడండి. అంకుల్ కూడా చాలా మంచి కోఆపరేట్ చేస్తున్నారు, ప్రతిదీ క్లియర్ గా చెప్తున్నారు ఎట్లా అని చెప్పేసి. ఇది అంటే ఎన్ని రోజులు ఎండబెట్టడం జరుగుతుంది అంకుల్ ఇట్లా చేసిన తర్వాత? ఇప్పుడు వాన పడుతుంది కదా, కొంచెం ఎండతలేదు. మామూలుగా అయితే 4 days లో ఎండిపోతుంది, డ్రై అయిపోతుంది. 4 days లో డ్రై అయిపోతుంది. ప్యాక్ చేసి పెడతాం. దానికి మళ్ళీ కలర్స్ వేసుకోవడం ఇట్లాంటివి చేస్తాం. గిన్నెలో పెట్టేసి ఇది కామారెడ్డికి పోతాయి. ఇక్కడ కాదు, కామారెడ్డికి ఒక 1000 వినాయకుల్ని ఆర్డర్ పట్టుకున్నామండి. అక్కడ సప్లై చేయాలి. ప్యాక్ చేసి అక్కడ ఉంది కదా, అట్లా ప్యాక్ చేసి వాళ్ళకు DCM లో నింపి పంపిస్తాం. ఓకే. సో మరి ఇప్పుడు వానలు పడుతుంది కదా, ఇబ్బంది అవ్వట్లేదా? ఫుల్ వాన, హైదరాబాద్ నిండా ఫుల్ వానలు. ఇబ్బంది అవుతుంది చాలా. మట్టి డ్రై అయితే లేదు. ఆ డ్రై వల్ల కొన్ని రోజులు ప్రాబ్లం అవుతుంది. ఓకే. వారం ఎక్కువ అవుతుంది పని. సో అంటే జనరల్ గా ఇలాంటివి తయారు చేసినప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేర్ చేస్తుంటారు? ఏం లేదండి, ప్రాబ్లమ్స్ ఏం లేదు. అంటే ఇప్పుడు వానలు వచ్చినట్లు ఇబ్బంది పడడం కానీ ఇట్లాంటివి చిన్న చిన్న. మట్టి అందుతలేదు టైంకి, మట్టి అందుతలేదు. ఓకే. దానివల్ల వాన పడి మండి పచ్చిగా అయ్యి ఈ డైలా ఇరికి వెళ్ళదు. ఓకే. డై అంటారా? అచ్చుని డై అంటారా? అచ్చు అంటారు, డై అచ్చు. ఓకే. నాకు చిన్న డౌట్, ఈ మట్టిని మీరు అంటే కొనుక్కుంటారా అన్ని? కొనుక్కుంటాం. అక్కడ కళాకాల నుంచి మట్టి మనోహరాబాద్ కళాకాలు తెలుసా, మెడిచల్ తర్వాత అక్కడ నుంచి కొనుక్కొని
తెచ్చి లారీ నిండా ఒక లారీ 15,000 లారీ. 15,000 ఒక లారీ. ఓకే. సిటీలకు రానికే కష్టం అని లారీ మట్టి వస్తుంది. లారీ మట్టి వస్తుంది. అంటే మట్టి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ మౌల్డ్ చేస్తారా మీరు? మట్టి తర్వాత దాని ఇంకా ప్రాసెస్ ఉంటది. దాన్ని ఓడబట్టాలి, జల్లడబట్టాలి, ఓకే, ఆరబెట్టాలి. మెటీరియల్ అయితే మీరు తీసేసుకుంటారు. రాయి ఉంటది కదా, అలా రాయి ఉసుకే తీసేసి నీట్ ఇట్లా సాపుగా వేసుకొని తర్వాత ఎండబెట్టి తర్వాత మిషన్ వేసి తర్వాత ఇట్లా డైలా మోల్డ్ చేసుకోవాలి. నేనేమనుకున్నానంటే డైరెక్ట్ గా మీకు ఈ మట్టే ఇచ్చేస్తారేమో అనుకుంటా. ఇంకా జల్లడ పట్టాలి, ఆరబెట్టాలి, ఓడబట్టాలి, చాలా ప్రాసెస్ ఉంది అంకుల్. ఇది ఉంటది. మిషన్స్ ఉంటాయా ఏమన్నా వీటిని మామూలుగా గట్టి చేయడానికి? ఇప్పుడు కొత్త రకము మట్టి పిసికేది మిషన్ వచ్చిందండి. ఇంతకుముందు అయితే కాలుతోటే తవ్వుతుండే, చేతోటే అది పిసుకుతుండే. చాలా కష్టం కదా అట్లాంటి, ఇంత హార్డ్ చేయాలంటే కష్టం అవుతుంది. మళ్ళీ వాటర్ ఎంత పోసుకోవాలనేది తెలుసు. మినిమం కొంచెమే పోసుకోవాలి, ఎక్కువ పోసుకుంటే ఇళ్ళకి అచ్చులకి వెళ్ళదు. ఇంకొక రకంగా చెప్పాలంటే మరి చపాతీ పిండిని కరెక్ట్ గా ఎట్లా మౌల్డ్ చేస్తామో అట్లా అది పిండి టైపే ఉండాలి. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అంకుల్. అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా మౌల్డ్ చేయడం కానీ తయారు చేయడం కానీ. ఎప్పుడు వీడియోస్ లో చూసేది కదా, కానీ ఇప్పుడు డైరెక్ట్ గా సర్చ్ చేస్తున్నాను, మీరే దొరికారు. ఓకే, సో ఈ మౌల్డ్ అయితే చేయడం ఈజీ. అంటే డై ఉండాలి, మంచి కరెక్ట్ డై ఉంటే అయిపోతుంది. సో 4 days వరకు ఎండ పెట్టడానికి 4 days అవుతుంది. ఎండ వస్తే ఇట్లా వాన వస్తే 1 week దాకా అవుతుంది. 1 week. కొంచెం వాన వస్తే ఇబ్బంది అవుతుంది. మొత్తం ఫ్లో అయిపోతుంది. హైదరాబాద్ నిండా వర్షాలే. అవునండి. ఓకే, ఇట్లా ఇది మీరు 15 సంవత్సరాల నుంచి గతంలో ఫాదర్ వాళ్ళు కూడా ఇదే చేసేవాళ్ళ? మా డాడీ గిట్ట చేసిండు, మా అన్నలు చేసిర్రు, తర్వాత నేను చేసిన. సో ఏం చెప్తారు, ఒక స్పెషల్ అంటే ఏం చెప్తారు? ఇట్లా మేకింగ్ ప్రాసెస్ ముఖ్యంగా చేసినప్పుడు మీకు ఎలా ఉంటుంది? చేసినప్పుడు అయితే కూర్చొని కాళ్ళు వీక్తాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఇది చేసి ఇవన్నీ ఫింగర్స్ గిట్ట ఇబ్బంది అవుతుంది. ప్రెస్ చేయాలి కదా, బాగా నొప్పి అవుతాయి ఫింగర్స్. ఫేస్ చేస్తూనే ఉంటారు మెడికల్ ప్రాబ్లమ్స్. కానీ చాలా కష్టము, ఎందుకంటే న్యాచురల్ గా అంటే మన హ్యాండ్ తో చాలా చేయాల్సి వస్తుంది కదా. డైలీ పర్ డే ఎన్ని చేయగలరు అంకుల్ మీరు చేస్తే? 25 చేస్తాం పర్ డే. 30 దాకా 30 వరకు చేసేస్తారు. ఓకే, చేసేసి ఇంకా పేపర్ ఎండిన తర్వాత పేపర్ లో చుట్టేస్తారు. ఓకే, సో పర్ డే 30 చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా డైస్ ఉంటాయి. డై ప్రతి దాంట్లో ఇట్లా పౌడర్, ఇక అంకుల్ పౌడర్ వేస్తున్నారు చూడండి. సో పౌడర్ వేసేసి దాన్ని ఈ మట్టిని అయితే తీసుకొచ్చి ఇందులో వేయడం జరుగుతుంది. సో ఫ్యామిలీ మొత్తం మీరు ఆంటీ మీరు ఇద్దరు కలిసి చేసేస్తారా? ఇద్దరం కలిసి ఒక 60 దాకా 60 వరకు. అంటే మీతో పాటు సమానంగా చేసేస్తుంది ఆంటీ గారు కూడా? చేస్తారు. ఓకే ఓకే, అది అంటే కొంచెం ఎంత ఉంటుందో తెలుసుకోవచ్చు అంకుల్ ఈ కాస్ట్ మనకి? ఒకటి వచ్చేసి ఇది హోల్సేల్ గా మేము 60 రూపీస్ పెడుతున్నాం. 60 రూపీస్. ఓకే, సైజుని బట్టి ఉంటుందా? మళ్ళీ సైజ్ మౌల్డ్ డై చిన్నది అయితే 10 inches అండి. దాని తగ్గట్టు ఇది 60 రూపీస్ కి హోల్సేల్ గా పెడతాం. 10 inches. ఇంకొంచెం పెద్దగా ఉంటే కొంచెం కాస్ట్ ఉంటుంది. ఓకే, బొమ్మను బట్టి గిట్ట కొంచెం రేట్ ఉంటుంది. మళ్ళీ ఆ పెట్టిన బట్టి కలర్స్ అన్ని ఉంటది కదా, కొన్ని డైలు వేరే ఉంటాయి, దాని రేట్ ఎక్కువ ఉంటుంది. అవును. సో కలర్స్ వేసిన తర్వాత మీరు మొత్తానికి చెప్పేది? కలర్ వేసి లేదు, ఖాళీ కళ్ళు పెట్టిస్తామండి. మొత్తం కలర్ వేస్తే మళ్ళీ కలర్ అయితే మళ్ళీ పొల్యూషన్ అయిపోతుంది కదా. ఖాళీ కన్నులకు, పండ్లకు, దంతాలకు వేసి జంజం వేసి ఇస్తాం ఖాళీ వైట్, అంతే. ఎక్కువ వేస్తే మళ్ళీ అది పొల్యూషన్ అయిపోతుంది కదా, మళ్ళీ కలర్లు వేసి మనం చెడగొట్టిన వాళ్ళు అవుతాం. మీరు ఏం చేస్తారంటే జనరల్ గా ఇదే కలర్ లో ఉంటాడు వినాయకుడు, బట్టి వర్క్ ఇక్కడే ఉంటాడు. ఇది నువ్వు మా వాటర్ లేగానే 1 గంటలో కరిగిపోతుంది, మామూలు మట్టి అయిపోతుంది, మళ్ళీ వాటర్ లో కలిసిపోతుంది. చూసారు కదా ఎంత మంచి నేచర్ అంటే. ఇక్కడ ఫస్ట్ వీళ్ళు నార్మల్గా ఇట్లా తయారు చేసేసి ఆ కళ్ళు అది పెట్టేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు బయట మనం చేసిన వినాయకుని నిమజ్జనం చేసినప్పుడు అయితే మొత్తము పొల్యూషన్ అయిపోతుంది, వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోయి చాలా ఇబ్బందులు, నేచర్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడైతే ఏం లేదు, 1 hour లో కరిగిపోతుంది, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ నార్మల్ గా నదిలో కలిసిపోతుంది. సో ప్రాబ్లం కూడా ఉండదు కింద ఉన్న వాళ్ళకి. సో ఇది పరిస్థితి. ఇంత బాగుంది. ఒకసారి నేను కూడా తయారు చేసే విధానం ఒకసారి నేను ట్రై చేసి చూస్తాను. అంకుల్ వాళ్ళు పర్ డే 30 చేస్తారంట. ఫింగర్స్ కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది, ఒత్తి వాటి
పెయిన్ ఉంటుంది కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూనే వాళ్ళైతే ఇప్పటి నుంచో వాళ్ళ వంశపారంపర్యంగా చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ఫాదర్ చేసే, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇదే చేస్తుంది. సో మీకోసం అయితే ఇది తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ముఖ్యంగా దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది, 60 రూపీస్ అంతే, ఎక్కువ ఏం లేదు. 60 రూపీస్ చేసేసి ఆ కళ్ళు ఆ ఫినిషింగ్ అయితే ఇచ్చేసి అమ్మడం జరుగుతుంది. ప్రస్తుతం ఆంటీ గారు నాకు ఎట్లా చేయాలో నేర్పిస్తున్నారు. ఇది పౌడర్ అనమాట. ఈ పౌడర్ తీసేసుకొని ఫస్ట్ మౌల్లో డైలో వేసేసుకోవాలి. ఎందుకంటే మనం వేసిన బంకమట్టి ఊడిపోకుండా, దానికి అతకకుండా. ఇప్పుడు ఇట్లా వద్దులే అంటే తీసేసింది. వాటర్ అనుకుని జస్ట్ కొద్దిగా మన ఫింగర్స్ కి వాటర్ అంటకుండా చూసేసుకోవాలి. సో మీకోసమే గాయస్ ఇదంతా. సో ఇట్లుంది కదా, మట్టిని ఇట్లా చేసేసుకోవాలి. చేసుకొని ఇక్కడ ఈ మౌల్డ్ ఉంది కదా, సో దీంట్లో ఇట్లా ప్రెస్ చేయడమే. సో ఇట్లా అతుకుతుంది ఆంటీ చేతి. ఇంకా వాటర్ది పెట్టేసుకొని ఇంకా చిన్నగా ఇట్లా ఇక్కడ ఈ లోపల ఉన్న డిజైన్ కి అయితే ప్రాపర్ గా అతికేటట్లు చేసేసుకోవాలి. అమ్మో అంతే, ఇంకా మొత్తం స్ప్రెడ్ చేస్తూనే ఉండాలి. కొంచెం కష్టంగా ఉంది గాయస్, నాకైతే చాలా కష్టంగా ఉంది. ఆంటీ వాళ్ళు బాగానే చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో ఇట్లా నాకు రావట్లేదు, సో నాకైతే రావట్లేదు. సో ఆంటీ గారు చేస్తున్నారు. ఇది ప్రాసెస్ అన్నమాట. ఇది ట్రై చేసాం కానీ మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది ట్రైల్ అంతా. సో నైస్ అండి, మీరు అంకుల్తో పాటు ఈక్వల్ గా చేసేస్తున్నారు. 30 పోటీ. ఎప్పుడన్నా మామూలుగా ఇద్దరు కూర్చొని చేస్తున్నారు కదా, పోటీ ఉంటుందా? అంకుల్ ఎక్కువ చేస్తాడా, మీరు ఎక్కువ చేస్తారా అని? ఆగండి ఆంటీ చూడండి, ఎవరు ఎక్కువ చేస్తారండి? మీరే ఎక్కువ చేస్తారు అంకుల్ కంటే. అంటే అంకుల్ కంటే ఒక 5-4 ఎక్కువ చేస్తాను. 5-4 ఎక్కువ చేస్తారా? సో అంకుల్ ఇందాక అబద్ధం చెప్పారు, ఇద్దరు ఈక్వల్ గా చేస్తానని చెప్పి. ఆంటీ ఇంకో 4 ఎక్కువే చేస్తారంట అంకుల్ కంటే. సో ఇది అంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఫ్యామిలీలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఈ విధంగా మంచిగా చేయడము. అంటే న్యాచురల్ గా మట్టితోనే తెప్పించి ఆ ప్రాసెస్ చూసినారు కదా, లారీలో మట్టి వచ్చింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.